అరుణాచలం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. దీన్ని తిరువన్నమలై అంటారు. తమిళనాడులో ఉంది ఇది. అయితే రీసెంట్ గా జరిగింది ఏంటంటే మే 30 రోజు, ఆ రోజు పౌర్ణమి. చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడికి వెళ్తుంటారు. అయితే తమిళనాడులోని ధర్మపూర్ చెందిన ఒక వివాహిత పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి తన స్నేహితులతో వచ్చింది. ఆ రోజు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నారు. అప్పటికి వాళ్ళు చాలా అలసిపోయి కూడా ఉన్నారు. తిరిగి వాళ్ళ ఊరికి వెళ్దామని బైక్ పైన వెళ్తున్నారు. వాళ్ళ గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ ఇంటికి వెళ్లారు. ఈమె తన స్నేహితుడు పెద్ద కోలపాడు ఏరియా దగ్గర బండి ఆపి మాట్లాడుతున్నారు. అది కొంచెం ఫారెస్ట్ టైప్ ఏరియా. కరెక్ట్ అదే టైం కి అక్కడికి ఒక గ్యాంగ్ వచ్చింది. కత్తులతో బెదిరించి ఎవరికి కనిపించకుండా అడవిలోకి లాక్కెళ్లారు. ఆ గ్యాంగ్ మొత్తం కలిసి ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఇద్దరిని నగ్నంగా వీడియోలు కూడా తీశారు. నెక్స్ట్ రోజు ఆ వీడియోని ఆమెకు పంపి ₹1,00,000 డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడదామని బెదిరించారు. ఆమె భయపడి 4,000 పంపి ధైర్యం చేసి ధరంపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. తిరువణామలై పడమర పోలీసులు వివాహిత దగ్గర నుండి వివరాలు కనుక్కొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సేమ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ మే 31 రోజు కూడా జరిగింది. అయితే ఆ నైట్ టైంలో తిరువణామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన ఒక 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాలు నొప్పులు వచ్చాయని ఆడి అన్నమలై దగ్గర కూర్చొని తన స్నేహితుడిని రమ్మని పిలిచింది. తర్వాత ఇద్దరు దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ పార్సల్ చేసుకుని తినడానికి అయ్యపాలయం బైపాస్ రోడ్ సైడ్ వెళ్లారు. అక్కడ ఒక గ్యాంగ్ బెదిరించి అడవిలోకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరిని నగ్నంగా ఉన్న వీడియోలు తీసి అమ్మాయి చెవుకున్న 2 గ్రాముల బంగారాన్ని లాక్కొని వెళ్లారు. ఒకసారి ఆలోచిస్తే దేవుని దర్శనానికి వెళ్ళిన ఆ ఇద్దరు అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో, కత్తులతో బెదిరియడం, అక్కడ హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఇట్లాంటి సిచ్యువేషన్ అసలు ఏ అమ్మాయి కూడా రాకూడదు. ఈ సెకండ్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్థానిక పడమర పోలీసులు అప్పటికప్పుడు 5 టీంలను రంగంలోకి దింపి పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఆ గ్యాంగ్ లో 11 మంది ఉన్నారు. అయితే పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ చేసి 11 మందిలో 8 మందిని పట్టుకున్నారు. అరుణాచలానికి వెళ్ళడానికి భక్తుల సంఖ్య డే బై డే చాలా పెరిగిపోతుంది. ముఖ్యంగా పౌర్ణమి వచ్చిందంటే చాలు భక్తులు లక్షల్లో వెళ్తున్నారు. కానీ అక్కడి గురించి మాట్లాడితే ప్రాపర్ గా అసలు ఫెసిలిటీసే లేవు. రోడ్ల మీద కరెక్ట్ లైటింగ్ లేదు. గిరి ప్రదక్షిణ చుట్టూ ప్రాపర్ సీసీ కెమెరాలు లేవు. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఉండదు. దీని వల్ల కొన్ని బైపాస్ రోడ్లు కంప్లీట్ గా చీకటిగా మారుతున్నాయి. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ రౌడీ బ్యాచ్, గాంజా బ్యాచ్ ఆ మహిళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాలు తెలిసిన తమిళనాడు కొత్త సీఎం విజయ్ చాలా సీరియస్ అయ్యారు. ఆయన అధికారులకి కొన్ని కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందో పూర్తి రిపోర్ట్ ఇవ్వమన్నారు. తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామన్నారు. మహిళల రక్షణ విషయంలో అసలు తగ్గేది లేదని చెప్పేసి అన్నారు. గిరి ప్రదక్షిణ చేసే దారి అంతా డే అండ్ నైట్ పెట్రోలింగ్ చేయాలని చెప్పారు. ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. పోలీస్ సేఫ్టీ పెంచినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరైనా అరుణాచలం పోవాలనుకుంటే ముఖ్యంగా అబ్బాయిలు మాత్రం ఒంటరిగా అవ్వకండి. నైట్ టైంలో గిరి ప్రదక్షిణ చేసే టైంలో గ్రూప్ గా వెళ్ళండి. చీకటి దారుల్లో వెళ్ళకండి. లైట్ లేని దగ్గర అస్సలు ఆగకండి. వీలైనంత వరకు గిరి ప్రదక్షిణ డే టైంలోనే ప్లాన్ చేసుకోండి.